ఇప్పుడు మనం పాన్ హీట్ చేసుకొని పల్లీలు వేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర వేసుకుంటాం. పల్లీలు బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగాయి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకుందాం. అన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం. 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. వేయించిన శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. ఇవి టేస్ట్ కోసం మాత్రమే. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకున్నాం. మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకుందాం. నేను ఇందులో చింతపండు వేసుకోను, అందుకనే లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. ఒక హాఫ్ బద్ద అయితే సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ పడుతుంది. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం పోపుకి. ఇంకా కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏమీ వేసుకోం, ఆల్రెడీ ఇందులో మిక్స్ అయిపోయినాయి కాబట్టి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు చిటపటలాడాలి. ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాం. వేగిపోయింది. ఇప్పుడు మనం పల్లి చట్నీలోకి వేసుకుందాం. ఈ పల్లీ చట్నీ అయిపోయింది. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి అండ్ వేడి ఉప్మాలోకి చాలా బాగుంటుంది. వేడి ఉప్మాలోకి ఈ చట్నీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేడి ఉప్మాలోకి సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది.